అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా నిశ్శబ్దమే విరిగిపోదా నిజాగలే శబ్దమైతే విరుద్ధమే వీగిపోదా నీ మౌనమో యుద్ధమైతే తరం నిరంతరం నీరాజనం నిసాహసం నిశీదిలో నిరామయం జయించన ఉషోదయం తరం నిరంతరం నీరాజనం నిసాహసం నిశీదిలో నిరామయం జయించన ఉషోదయం తరికిట తరికిట తత్తై తరికిట తరికిట తత్తై తకతై 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 తకతై. Good morning, ma'am. Hi, ma'am. This is Sahasra. ఫస్ట్ టైం మా పార్లర్కి వచ్చారు. డూ యూ హ్యావ్ ఎనీ కాఫీ ఆర్ జ్యూస్? సర్వీస్. మీలాంటి విఐపి పర్సన్స్ ని దగ్గరుండి చూసుకోవడం మా మర్యాద. సో మీ పార్లర్లో మెయిన్ సర్వీస్ కంటే ఈ అదర్ సర్వీసెస్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారనమాట. నో నో మ్యామ్, నాట్ లైక్ దట్. కస్టమర్స్ దేవుళ్ళు అని మేము నమ్ముతాం. వాళ్ళని అన్ని రకాలుగా సాటిస్ఫై చేయాలన్నదే మా పాలసీ. వాట్ ఎవర్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ మోడల్స్ అండ్ ఫార్మాలిటీస్. లెట్స్ స్టార్ట్ ద సర్వీస్. ష్యూర్ మ్యామ్. విచ్ సర్వీస్ డూ యూ వాంట్? పెడిక్యూర్, మానిక్యూర్ అండ్ మెయిన్లీ ఐబ్రో థ్రెడింగ్. ఓకే మ్యామ్, ప్లీజ్ కమ్. కూర్చోండి మ్యామ్. ఇంత ఓవర్ యాక్టింగ్ అవసరం లేదు. ఇది ఓవర్ యాక్టింగ్ కాదు మ్యామ్, ఓవర్ కేరింగ్. సర్వీస్లో ఉంటే బాగుంటుంది. డెఫినెట్లీ మ్యామ్. సర్వీస్లో ఏమైనా తేడా వస్తే నీ పార్లర్ గతి మారిపోతుంది. దేవుడా, ఈ యాటిట్యూడ్ రానికి మా సర్వీస్ మీద కాస్త అటెన్షన్ కలిగేలా చూడు స్వామి. సార్, ఎలాగైనా సరే మీరు ఫంక్షన్కి రావాలని చెప్పి మా ఎండి గారు ఆర్డర్ వేశారు సార్. ఐ మీన్ చాలా రిక్వెస్ట్గా చెప్పమన్నారు సార్. వచ్చేస్తారు కదా సార్? హలో పిఏ, ఇన్విటేషన్ ఇవ్వడం వరకు నీ బాధ్యత. ఇచ్చాక రావాలా వద్దా అనేది మా దేవ్ సార్ డెసిషన్. యూ కెన్ గో. ఇంతకీ సారు వస్తున్నట్ట రానట్ట? ఆ విషయం నీకు చెప్పేంత కెపాసిటీ నీకు లేదు, కానీ వచ్చిన పని అయిపోయింది. ఇక తమరు దయచేయండి పిఏ. ఎల్లు చాలా చూసినట్టండి సార్. దేవ్ రండి సార్, కూర్చోండి. ఇట్స్ ఓకే దేవ్. ఇతను ఎవరు? అప్పగింతలకి రమ్మని సార్ గారికి అర్జీ పెట్టుకోవడానికి వచ్చిన రాయబారి పిఏ. మయం. సారీ సార్, తిన్నగా చెప్తాను. దివ్యాంక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అథారిటీ ట్రాన్స్ఫర్ పార్టీకి దేవ్ సార్ గారికి ఇన్విటేషన్ ఇచ్చారు. అయితే రిచెస్ట్ ఫ్లవర్స్ అని కలిపి బొకే దగ్గరుండి నువ్వే తయారు చేయించు. దాని మీద మన హాస్పిటల్ పేరు బోల్డ్ లెటర్స్ తో రాయించు. ఓహో, మీరు ఈవినింగ్ బాంబేకి వెళ్ళాలి కదా సార్, దానికోసమా? మయం, నేను వెళ్ళడానికి కాదు, దేవ్ వెళ్ళడానికే. సార్, మీకు తెలుసు కదా నాకు ఇలాంటి కార్పొరేట్ ఆర్భాటాలు, ఇన్విటేషన్లు పట్టుకొని తిరగటాలు నచ్చవని. తెలుసు, కానీ ఈ ఈవెంట్ రేంజు చాలా పెద్దదంటున్నారు. హాస్పిటల్ ఎండి నాకే ఇన్విటేషన్ ఇవ్వకుండా నీకిచ్చారంటే నువ్వు కొంచెం ఆలోచించు దేవ్. అదే కదా సార్ మన దేవ్ సార్ గారి రేంజ్. ఈ సిటీలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా వాళ్ళ రేంజ్ ఎంత హైలో ఉన్నా
మన దేవ్ సార్ గారిని ఇన్వైట్ చేయాల్సిందే. బికాజ్ ద వన్ అండ్ ఓన్లీ టాప్ మోస్ట్ గైనకాలజిస్ట్ ఇన్ ద సిటీ మన దేవ్ సార్ గారు. నువ్వు ఉండు మయం. దేవ్, అంత పెద్ద ఈవెంట్లో నిన్ను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడైనా మన హాస్పిటల్ పేరు వస్తుంది కదా, అప్పుడు మన బ్రాండ్ వాల్యూ చాలా పెరిగిపోతుంది కదా. మరి ఒకవేళ మన దేవ్ సార్ గారికి వలేసి లేకపోతే? నువ్వు నోర్మయమయం. డబ్బు పిచ్చి ఉన్నవాడు ఆశకు లొంగుతాడు, పదవుల పిచ్చి ఉన్నవాడు ప్రలోభాలకు లొంగుతాడు. కానీ దేవికి ఒకటే పిచ్చి, ప్రాణం పోయాలనే పట్టుదల. దివ్యాంక గ్రూప్ కాదు కదా, ఈ ప్రపంచంలో ఏ కార్పొరేట్ సంస్థ అయినా 100 కోట్లు కుమ్మరించినా దేవు ఆత్మగౌరవాన్ని కొనే అర్హత లేదు. మనుషుల నమ్మకాన్ని నిలబెట్టే డైమండ్ మన దేవ్. యునైటెడ్ నర్సింగ్ హోమ్ ఎండీగా నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళాలి దేవ్. మాయం, నువ్వు బయటికి వెళ్ళి కూర్చోపో. వెళ్ళమని చెప్తున్నాను కదా. నేనెందుకు వెళ్ళాలి సార్? చెప్తున్నాను కదా మాయం, బయటికి వెళ్ళు. దేవ్ 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 ఈ ఈవెంట్ మన హాస్పిటల్ గ్రోత్ కి చాలా ప్లస్ అవుతుంది. ప్లీజ్ నా మాట కాదనకు, నీకు పుణ్యం ఉంటుంది. కావాలంటే కాళ్ళు పడుకుంటాను, కాదనకు దేవ్. ప్లీజ్ దేవ్, ప్లీజ్ వెళ్ళరా బాబు, వెళ్ళరా బాబు. సార్ నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం. నువ్వు ఆలోచిస్తున్నా అన్నావంటే వెళ్తున్నట్టే, నువ్వు వెళ్తున్నట్టే, నువ్వు వెళ్తున్నట్టే. చీరాల ప్రిన్స్ సీనన్నకి జిందాబాద్, జిందాబాద్. చీరాల ప్రిన్స్ సీనన్నకి జిందాబాద్, జిందాబాద్. సీనన్నకి. అన్నా, మనకి ఈ బస్సుతో పనేంటన్నా? పట్టుమని చూస్తే 500 ఓట్లు కూడా లేవు. గెలవడానికైనా ఓడిపోవడానికైనా ఒక్క ఓటు చాలరా. అయినా జిందాబాద్ సీనన్నకి జిందాబాద్, జిందాబాద్. సీనన్నకి జిందాబాద్, జిందాబాద్. సీనన్నకి జిందాబాద్, జిందాబాద్. నేను వచ్చింది వేరే పని మీదరా. పద. చీరాల ప్రిన్స్ సీనన్నకి జిందాబాద్, జిందాబాద్. 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 బామ్మ, అలివేలు, లచ్చు, మన సీనాన్న వచ్చాడు, లేచి నమస్కారం పెట్టుకోండి. నేను లేవలేను. అక్కడ కూర్చునే పెట్టు. చీరాల ప్రిన్స్ సీనన్నకి జిందాబాద్, జిందాబాద్. చీరాల ప్రిన్స్ సీనన్నకి జిందాబాద్, జిందాబాద్. ఏంటలివేలు, తమ్ముని తీసుకుని హైదరాబాద్ వెళ్ళావంట? అవును సారు, అక్కడ డాక్టర్కి చూపిస్తే మా తమ్ముడికి మాటలు వస్తాయంటేను తీసుకెళ్ళాను. మరొచ్చాయా మాటలు? మాటలకి ఇల్లు ఎక్కువ. మా తమ్ముడికి మాటలు రావాలంటే అంత విలువ నేను ఇచ్చుకోలేకపోయాను సారు. అయ్యో పాపం. ఇదిగో అలివేలు, ఏమైనా సాయం కావాలంటే నన్ను అడుగు, చేస్తాను. ఇదిగో తెలిసిన వాళ్ళకి కాకపోతే తెలియని వాళ్ళకి చెప్తావా చెప్పు. మాకే సాయమో అక్కర్లేదు సారు. అది కాదు అలివేలు, నీకు వేరే కష్టం ఉన్నా అవసరం ఉన్నా భయపడకుండా నన్ను అడుగు, నేను చేస్తా. మీ బాధ నా బాధ కదా చెప్పు. ఏటి కావాలన్నా చేస్తారా? చేస్తాను. అయితే ఓ 20 లక్షలు ఇయ్యండి. అక్క, ఏంటి లచ్చు, లచ్చలంటున్నావు? అవును సారు, సిన్నోని ఆపరేషన్కి 19 లక్షలు కావాలి. అలాగే మందులకి ఇంకో 1 లక్ష, మొత్తం కలిపి 20 లక్షలు ఇచ్చేయండి. 20 లక్షలా? ఒక్కోటు తేడాతో ఓడిపోతామంటే ఎంతైనా ఖర్చు పెట్టడం కరెక్టే, కానీ ఇక్కడ మనం ఇనానిమస్ కదా, అంత ఖర్చు పెట్టలేం. 20 లక్షలంటే కష్టం, కానీ నువ్వు, బామ్మ, అలివేలు, మీ ఆయన ఎలాగా బుడ్డోడు కోట్లేదు కాబట్టి మొత్తం 4 ఓట్లు. ఓటుకు 10,000 చొప్పున
ఓ 40,000 అరేంజ్ అయినా. సీనన్న పెద్ద మనసుకే జిందాబాద్ జిందాబాద్ సీనన్న పెద్ద ఏ ఆపండి, ఎందుకా పెద్ద మనసు? నాలుగు గీసుకోవడానికా? అవి కూడా వద్దా? సరే మీ ఇష్టం. డబ్బులు తీసుకోపోయినా పర్లేదు కానీ మీ అందరి ఓట్లు మాత్రం నాకేయండి. ఎల్లొత్తావా అలవేలు? ఎల్లొత్తాను. లచ్చు ఎల్లొత్తానే. ఓ సారు, చేతి మీద ఘాటేటి? ఏంటన్నా ఏమైందన్నా? నా చేతుకున్న వాచ్ ఏమైంది? గట్లేవేం లేవు. అబద్ధం. ఏటి లేదంటారేటి? ఆ చేతికున్న పంటిగాటు నా కంటితో నేను చూశానంటే. పళ్ళగాట? అవునవును, మీ సార్ చేతిని ఎవరో కరిసేసినట్టున్నారు. ఏది? సారు, ఓ పాలు చూపించండి. నీకెందుకు చూపించాలి ఆయన? చూపిస్తే ఏది కరిసిందో నిజం తెలిస్తే ఇసం ఎక్కకుండా శాప నూనె రాత్తది మా అలివేలు. చూపియండి సారు. చెప్పండి సారు, కరిసింది జంతువా మనిషా? మనిషా? మనిషి ఏంటి? ఒక మనిషి ఎవరైనా ఇంకో మనిషిని కరుస్తారా? మరి ఆ ఘాటేటి సారు? అది మా ఇంట్లో కుక్క కరిసిందిలే. కుక్క అయితే చేప నూనె ఇంకా మంచిది. పోయి తీసుకురాపో అలివేలు. అలవేలు వద్దు. ఇదిగో సాప్ నూనె కేపు నూనె ఏమద్దు కానీ నూనె. నేను పట్నంలో డాక్టర్ చూపించుకున్నాలే, మందులు ఇచ్చారు. ఇదిగో మీ ఓటాడు మాత్రం నాకే వేయాలి. అవునవును. వెళ్తానే. దేన్నో దానికి గిల్లుంటాడు, అట్టా కరిసేసినది. తప్పించుకున్నాను. ఆ దివ్యాంగ గారికి సర్వీస్ ఎలా చేస్తున్నారో ఏంటో, ఆవిడ గాని సాటిస్ఫై అవ్వలేదా? నా పార్లర్ పోటు ఈ బార్డర్లో కూడా కనిపించదు. అమ్మో! ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఐబ్రో థ్రెడింగ్ చేస్తాను. కెన్ యూ రిమూవ్ యువర్ గాగల్స్ ప్లీజ్? ఇప్పుడేం చేయాలి? ఏంటి ఇలా చేసావు? నువ్వు వెంటనే వెళ్ళి సహస్ర మేడంకి ఇన్ఫార్మ్ చేయి. వెళ్ళు. మేడం, ఏంటి అప్పుడే వచ్చేసావు? అయిపోయిందా? అది మిస్టేక్ జరిగిపోయింది మేడం. వాట్? మిస్టేక్ జరిగిందా? ఏం జరిగింది? అది టెన్షన్ పెట్టకే, చెప్పి చావు. అది ఐబ్రో థ్రెడింగ్ చేస్తున్నప్పుడు బై మిస్టేక్ ఆవిడ ఐబ్రో కట్ అయిపోయింది మ్యామ్. ఐబ్రో కట్ అయిందా? అయిపోయింది.
ఈరోజు సైక్లోన్ వచ్చేస్తుంది. నా బ్యూటీ పార్లర్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఎంతసేపు? సారీ మ్యామ్, ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఒక్కసారి అద్దంలో ఐబ్రోస్ చెక్ చేసుకుంటే. How dare you to cut my eyebrow? సారీ మ్యామ్, ప్లీజ్ మ్యామ్, క్షమించండి. తప్పు చేసావనే గిల్ట్తో సారీ చెప్తున్నావా, లేక నా కోపం నుంచి బ్రతకడానికి ఎక్స్క్యూజ్ అడుగుతున్నావా? అది మ్యామ్. Shut up! Wonderful. Nice service. అంటే ఎక్స్క్యూజ్ చేసినట్టేనా మ్యామ్? కావాలని చేస్తే దాన్ని తప్పు అని అంటారు. ఎక్స్క్యూజ్ అడగాలి. ఇది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్. ఐ డోంట్ నీడ్ యువర్ ఎక్స్క్యూజెస్. కానీ ఐబ్రో మీద మచ్చ వల్ల మీ లుక్ పాడవుతుందేమో. నా ఫేస్ వాల్యూ ఏం తగ్గదు. పైగా ఈ మార్క్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక యూనిక్ స్టైల్గా ఉంది కదా. కానీ ఫేస్ మీద అలా మచ్చ మీకు లోపల కనిపిస్తుందేమో. హే కమ్ ఆన్, వాట్ ఆర్ యూ టాకింగ్? ఎవరికి లేదు లోపం? పుట్టిన ప్రతి మనిషికి ఒంటి మీదో జీవితంలోనో ఏదో ఒక మైనస్ ఉంటుంది. ఆ మైనస్ని భూతద్దంలో చూపిస్తూ నువ్వు వేస్ట్, నువ్వు రాంగ్ అని జడ్జ్ చేయడం బుల్షిట్. ఎదుటి వారి మైనస్ని కూడా యాక్సెప్ట్ చేసి వారి లైఫ్కి ప్లాట్ఫామ్ ఇవ్వాలి. అంతేకాని అదే మైనస్ని పట్టుకొని తొక్కేయకూడదు. అలా తొక్కేసే ఆలోచన ఉంటే మనకి డెడ్ బాడీకి పెద్ద డిఫరెన్స్ లేదు. అయినా ఈ కట్ మార్క్ వల్ల దివ్యాంక వాల్యూ ఏం తగ్గదు. నౌ దిస్ ఇస్ మై న్యూ యూనిక్ స్టైల్. ఐ జస్ట్ లవ్ దిస్ మార్క్. By the way, good service. Keep it up. ఇవాల్టి నుంచి మీ పార్లర్కి మార్కెట్లో సరికొత్త బ్రాండ్ వస్తుంది. బాయ్. ఇదేం టిపికల్ క్యారెక్టర్ రా బాబు. ఇప్పటి వరకు విలన్లో డెడ్లీ యాటిట్యూడ్ చూపించి సడన్ గా హీరోలా మోరల్ క్లాస్ పీకెళ్తుంది. అబ్బ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 ా, ఏమో అనుకున్నాను. దివ్యాంక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఈవెంట్ దివ్యంగానే ఉంది. అథారిటీ ట్రాన్స్ఫర్ ఈవెంట్కే లక్షల్లో తగిలేస్తున్నారంటే ఇక వీళ్ళింట్లో పెళ్ళైతే నాసా రేంజ్లో రాకెట్లు కాలుస్తారేమో. అందుకే అంటారు డబ్బున్నోళ్ళకి డబ్బు విలువే తెలియదని. తప్పుకో 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 తప్పుకో, జరగండి జరగండి, తప్పుకో తప్పుకో, ఏయ్ తప్పుకో, ఏయ్ తప్పుకో తప్పుకో తప్పుకో.
ఎవడరా నువ్వు? రాజ్, సుబ్బరాజ్. మయం, అయ్యో మయం. చిచి, నా గురించి నేను తక్కువ చెప్పుకున్నానేంటి? ఏంటి? ఏం చూస్తున్నావు? ఏ చూడకూడదా? ఎలా ఉంది? కట్ అవుట్. ఏదో ఉందిలే, యావరేజ్ గా. యావరేజ్ ఉందా? మా మేడం ని యావరేజ్ ఉందంటావా? యావరేజ్ అంటే ఏంటి అసలు? ఆవిడ యావరేజ్ అంటే యావరేజ్ అని ఎలా అంటావు? అసలు మా మేడం ని యావరేజ్ అని ఎలా అంటావు? అరే గబ్బు, నన్ను అదే అదే సుబ్బు. మీ మేడం నేను ఒక్కసారి యావరేజ్ అంటే నువ్వేంటి 10 సార్లు అంటున్నావు? అయినా మా సార్ గారిని చూస్తున్న ఏ కళ్ళైనా ఇటువంటి కటౌట్ ని యావరేజ్ అనే అంటారు. మా పెద్ద సార్ వచ్చేసారు. నీ పని తర్వాత చెప్తాను. జరగండి జరగండి. దివ్యాంక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండి అండ్ చైర్మన్ మిస్టర్ జిడిపి రావు గారు. సూపర్ సూపరో సూపరో. సార్ 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 నమస్తే నమస్తే సార్. నమస్తే. రండి సార్. ఓకే. And there is dynamic lady in the evening, Miss Divyanka. దేవ్ సార్. ఏంటి? దివ్యాంక మేడం అద్భుతంగా ఉన్నారు కదా సార్? అవును. ఆ కళ్ళు ఆకాశంలో తారలు డాన్స్ చేస్తున్నట్లుగా లేవు. ఆ పెదలు దొండపండు పెదల్లా ఎర్రగా నిగనిగలాడుతున్నాయి కదా సార్? అవును. ఏఐతో డిజైన్ చేసిన పర్ఫెక్ట్ బొమ్మలా ఉన్నారు కదా సార్? ఎస్. జిడిపి రావు గారితో పెళ్లి డీల్ క్లోజ్ చేసేద్దాం.